వాక్యం చెప్తుంది ఏమండి, పరలోకం చేరాలంటే మొట్టమొదటిగా ఆత్మ విషయమైన మనందరం ఎలా ఉండాలో తెలుసా? దీనులుగా ఉండాలి. రెండోదిగా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, రెండోదిగా అంటున్నాడు ఆత్మ విషయమై మనం దీనులుగా ఉండడం మాత్రమే కాదు, రెండోదిగా మారు మనసు పొందినటువంటి చెప్పండి, మారు మనసు పొందినటువంటి వారుగా ఉండాలి. మారు మనసు ఏం తీసుకొస్తుంది? సువార్త మారు మనసును తీసుకొస్తుంది. సువార్త వినుట ద్వారా మారు మనసు వస్తుంది. వినుట ద్వారా మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కాదు ఇప్పుడు కలిగేది. పౌలు గారి మాటలు పక్కన పెట్టగలిగితే వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో పాటు ఏమొస్తుంది తెలుసండి? మారు మనసు వస్తుంది. మీ మనసు మార్చుకోవాలంటే దేవుని మాటలు వినాలి. మీ మనసు మార్చుకోవాలంటే దేవుని సన్నిధానికి నువ్వు రావాలి. నీ మనసు మార్చుకోవాలంటే నువ్వు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే నీ మనసు గాయపరచబడుతుందే తప్ప దేవుని మాటలు విను. ఏమండి, నీకేమవుతుందో తెలుసండి? పూర్తి ఉపశమనం కలుగుతుంది. మనుషుల మాటలు విని నువ్వు దూరం అయిపోతావు. మనుషుల మాటలు విని నువ్వు చెదిరిపోతావు. మనుషుల మాటలు విని నువ్వు గాయపరచబడతావు. కానీ దేవుని మాట గాయం కట్టే మాట, దేవుని మాట ఉపశమనం కలిగించేటువంటి మాట, దేవుని మాట వాదార్చేటువంటి మాట. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యం తెలుసా? తనను పట్టుకొని ముద్దు పెట్టి తనను కౌగిలించుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట వాడికి ఏం కలిగిందో తెలుసా? మారు మనసు కలిగింది. అయ్యో, నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి వారి పనివారు ఉన్నారు, నేను వెళ్ళాలి అని మారు మనసు కలిగింది. వచ్చాడు, పరుగున వచ్చాడు. మారు మనసుకు తగినటువంటి ఏమండి ఫలము వేరొకటి లేదు ఈ లోకంలో. మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. మారు మనసు అంటే మనసును మార్చుకోవాలి. మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి. చాలామంది మనసులు వేరే వారి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఏదో తాగాలి, ఏదో తిరగాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి. ఒకటి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనసు ఎంత భయంకరమైందో అంతే మోసకరమైంది. అదే పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా నరకానికి తీసుకెళ్ళిపోతుంది అని దేవుడు చెప్పాడు. అందుకని మొట్టమొదటిగా మీరందరూ సిద్ధంగా ఉన్నారు పరలోకి వెళ్ళడానికి, కానీ మీ మనసు మాత్రమే బాగలేదు. మీ మనసు మీ మాట వినడం లేదు. మీ మనసు అనేకమైన వారి మాట వింటుంది. కనుక మీ మనసును మీరు కంట్రోల్ చేసుకొని మీ మనసులో మీ ఆధీనంలో దేవుని ఆధీనంలో ఉండగలిగితే, దేవుని మందిరంలో, దేవుని సేవకుడి దగ్గర, దేవుని యొక్క సహవాసంలో, దేవుని పరిచర్యలో ఉండగలిగితే దేవునికి సొంతం అవుతుంది. తద్వారా మార్గము సరళం చేయబడుతుంది, మార్గం తిప్పబడుతుంది. పరలోక రాజ్యానికి మనం వారసురాలుగా అవుతామని ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను.